హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు బోట్ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం వెళ్తున్నాం చూడండి, నాగార్జున సాగర్ని చూస్తున్నాం చూడండి. ఇంకా దీవులలో కూడా వెళ్తున్నాము. వెళ్ళడానికి 45 మినిట్స్, అక్కడ ఉండడానికి 45 మినిట్స్ పడుతుంది, రావడానికి 45 మినిట్స్, మొత్తం 3 అవర్స్ పడుతుంది ఈ జర్నీ మనకి. చూడండి ఎంత హ్యాపీగా చల్ల గాలి వస్తుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా వచ్చి మంచిగా హెల్తీగా హెల్త్ కాపాడుకోండి ఫ్రెండ్స్. నుంచి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ బోట్ నుంచి వెళ్ళి దిగేసి ఇప్పుడు లోపలికి ఐలాండ్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఐలాండ్ వచ్చాము కదా, చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. అయితే ఇక్కడికి కొందరు బౌద్ధులు వృద్ధులు అప్పుడు వచ్చేసి ఇక్కడ మంచిగా ధ్యానం చేసేవారట ఈ ప్లేస్లో. చూడండి, మనం చూద్దాం రండి. ఐలాండ్ వెళ్తున్నాం ఇప్పుడు. ఎంత చల్లగా కూల్గా ఉంది, హాయిగా వాటర్ ఫ్లో. అటు ఇక తాగడానికి థమ్స్అప్లు ఉన్నాయి, కూల్ డ్రింక్లు ఉన్నాయి. బాబు ఇక్కడ పెట్టాడు చూడండి. కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. మన గైడ్ ముందు వెళ్ళిపోతున్నారు, రండి త్వరగా వెళ్దాం మనము. ప్లేస్ చూడండి ఎంత బాగున్నాయో, రాళ్ళతో గృహాలు చూడండి ఎలా ఉన్నాయో. మెడిటేషన్ చేసేవాళ్ళంటే ఇక్కడ మనకు చూసారా ఈ ప్లేస్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే వెళ్తున్నాము, ఐలాండ్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడే అందరూ ధ్యానం చేశారంట బౌద్ధులు. చూడండి చెట్ల కింద, గృహాల కింద ఇలాంటి ప్లేస్ ఉందని కూడా మనకు తెలియదు. చూడండి ఎంతమంది జనాలు వెళ్తున్నారో పైన. వెళ్ళిపోతున్నారు, నేనైతే వెనకాల ఉన్నాను, వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నాగార్జున సాగర్ కొండ అన్నట్టు. ఇందులోనే మనకు ఐలాండ్లో అప్పుడు పురావస్తు శాఖలో వెళ్ళినవన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయంట. నాగార్జున అదేంటి సాగర్ వాటర్లో ఉన్నాయంట. అవేంటో చూద్దాము. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. నాగార్జున సాగర్ కొండలో ఉన్నాయి ఇవన్నీ. చూడండి లోపలికి వెళ్తున్నాము. ఫోన్ అయితే తీసుకెళ్ళనిస్తారో లేదో చూద్దాం. ఒకప్పుడు దొరికిన వస్తువులు అంటే ఇవన్నీ లోపల ఉన్నాయి చూడండి. ఇవన్నీ కొండపైన దొరికినాయంట. బౌద్ధులు అప్పుడు మెడిటేషన్ చేసిన వస్తువులు ఇవన్నీ. ఫ్రెండ్స్, ఈ ఐలాండ్ తవ్వకాలలో దొరికిన ఏంటంటే ఇవి నాగార్జున సాగర్ నది ఉంది కదా, నది కింద దొరికినాయి అన్నట్టు ఈ వస్తువులన్నీ. ఒకానొక కాలంలో అప్పుడు మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు ఇవన్నీ తవ్వకాలల్లో బయట తీపించి ఇవి నాగార్జున సాగర్ లోపల దొరికినాయంట. ఇవి తవ్వకాలల్లో బయటపడ్డాయి ఒకప్పుడు. ఇవి జవహర్లాల్ నెహ్రూ గారు తీసి ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారు. ఇవన్నీ చూడండి పురాతనమైనవి, బుద్ధుడి కాలంలో అప్పుడు. జవహర్లాల్ నెహ్రూ గారు చూడండి మనకు అప్పుడు నాగార్జున యూనివర్సిటీ కట్టించారు అప్పుడు. ఆ తవ్వకాలలో ఇవన్నీ బయటపడ్డాయి. ఒకానొకప్పుడు ఇవన్నీ కట్టించారంట చూడండి. జవహర్లాల్ నెహ్రూ నాగార్జున కొండ. నదిలో మధ్యలో దొరికాయి ఇవి చూడండి. నాగార్జున సాగర్ కింద దొరికిన ఇవన్నీ చూడండి వస్తువులు. బుద్ధుడి కాలంలో నాటివి ఇవన్నీ. బుద్ధుడి విగ్రహం చూపించు. ఈ బుద్ధుడి విగ్రహం కూడా ఆ నదిలోనే దొరికింది. చూడండి చారిత్రాత్మకమైనవి. ఇప్పుడు ఈ కళలు లేవు, ఇవేమీ లేవు.
బండలు. ఒకప్పుడు అగ్గిపెట్టి ఉండకపోయేది, ఇలా రాళ్ళు పెట్టి కొట్టిస్తేనే మంట వచ్చేది. పూర్వీకులు ఎలా ఉన్నారో ఎలా జీవించారో. ఇదంతా వద్దులే, అంత అందరికి తెలిసిందే. ఇంత చిన్న చిన్న రాళ్ళు కూడా ఎందుకు తీశారు? లేట్ స్టోన్ ఆఫ్ ఏజ్ స్టోన్. వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నదిలో అంటే ఒకప్పుడు నది లేక ముందుకి ఇక్కడ బౌద్ధులు ఉన్నారు అనే చారిత్ర చెప్తుంది. ఇక్కడ చరిత్ర మనకు చెప్తుంది. ఎన్నో వందల చరిత్రలు నాటి ఈ స్టోన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ నాగార్జున సాగర్కి నాగార్జున యూనివర్సిటీ అని ఎలా పేరు వచ్చిందంటే, మన దక్షిణ భారతీయుడైనటువంటి నాగార్జున సార్ గారు బౌద్ధులు అక్కడికి వెళ్ళేసి తన బౌద్ధ ఆశయాలన్నీ చదివేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ ఆశయాలతోటి వచ్చి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ నది కింద అప్పుడు ఉండేదన్నట్టు. ఈ నాగార్జున నది అనేది ఎక్కడో కొంచెం అంత ఉండేది. అది కాలక్రమాన ప్రకారము కొంచెం ఇటు డౌన్ ఉండడం ద్వారా ఆ వాటర్ అంతా వచ్చేసి ఈ యూనివర్సిటీ మొత్తం మునిగిపోయింది. కాలక్రమాన ప్రకారం ఆ యూనివర్సిటీని అందరూ మర్చిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో మత్స్యకారులు ఇక్కడ చేపలకి రావడంతో కొన్ని విగ్రహాలు వాటర్లో కనిపించాయి. అప్పుడు మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి తెలిసి అవన్నీ కింద ఏమున్నాయో వాటర్లో అనేసి తవ్వకాలు జరపక ఇక్కడ అన్ని నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయన్నీ బయటికి తీసేసి ఇక్కడ దీనికి ఎక్కడ పెడదామా అనేసి ఈ నాగార్జున సాగర్ ఐలాండ్గా దీని కొండ మీద అవన్నీ పెట్టారన్నట్టు. బుద్ధుడి అవన్నీ ఆ రోజులలో వంట ఎలా చేసుకునేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అవన్నీ విగ్రహాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఈ యొక్క నదికి నాగార్జున సాగర్ నది అని పేరు వచ్చింది. ఆచార్య నాగార్జున సార్ గారు ఇది మనకి స్థాపించారు. హాయ్ ఫ్రెండ్స్, మన బుద్ధవనం నాగార్జున సాగర్ ట్రిప్ అయితే అయిపోయింది. చూడండి, ఈ టైం అయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేసెస్ చూడండి. మార్నింగ్ 6కి బయలుదేరాము. బుద్ధుడి యొక్క అవన్నీ చూసేసి నెక్స్ట్ నాగార్జున సాగర్కి వచ్చాము ట్రావెల్కి. చూడండి, మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. యాది బాబు టంటే చెప్తుండే బాయ్ బాయ్ అండి. మీకు కూడా అందరికీ బాయ్ 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 టంటడాయ్.